Hello, good evening. Welcome to ARS News Channel. భారత్కు వరుస షాకులిస్తున్న ట్రంప్ ఇప్పటికే 25% సుంకాలు మళ్లీ ఆ కంపెనీలపై ఆంక్షలు. ఇరాన్ ఆల్ ఇండియన్ కంపెనీస్ ఒకవైపు రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వైపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా, ఇరాన్తో సంబంధాలు పెట్టుకుంటున్న దేశాలకు షాకులిస్తోంది ట్రంప్ సర్కార్. ఇప్పటికే భారత్పై 25% దిగుమతి సుంకాలు, పెనాల్టీ విధించిన ట్రంప్ తాజాగా 6 భారత కంపెనీలపై ఆంక్షలు విధించారు. రిస్ట్రిక్ట్ ఇండియన్ కంపెనీస్ భారత్కు అమెరికా వరుస షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే ప్రొడక్ట్స్పై 25% దిగుమతి సుంకం విధిస్తున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు చర్చలు సాగుతున్న క్రమంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇంకా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపమని చెప్పినా వినని రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్న నేపథ్యంలో పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు చెప్పారు. భారత్ రష్యా నుంచి చమురు, సైనిక ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ట్రంప్ షాక్ ఇచ్చారు. ఇదే సమయంలో గురువారం రోజు భారత్, రష్యా కలిసి తమ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేసుకుంటున్నాయని తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇలా అంటూనే భారత్, రష్యాతో ఏం చేసుకున్నా తనకేం అవసరం లేదని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అధిక సుంకాలు విధిస్తుంది కాబట్టే ఆ దేశంతో తక్కువ వ్యాపారం చేస్తున్నట్లు, రష్యాతో అసలు వ్యాపారమే చేయట్లేదని వెల్లడించారు. ఇప్పుడు మన చమురు కంపెనీలపైన అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారన్న అభియోగాలతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 సంస్థలపై అమెరికా చర్యలు తీసుకుంది. దీంట్లోనే భారత్ నుంచి 6 చమురు కంపెనీలు ఉన్నాయి. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఇక్కడ చమురును విక్రయించి ఆ నిధులతో ఇరాన్, పశ్చిమాసియాలో సంఘర్షణ, అనిశ్చితికి ఆజ్యం పోస్తుందని అమెరికా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచాన్నే అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా మద్దతు కల్పిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఆ దేశంతో పెట్రోలియం వ్యాపారంలో భాగస్వాములైన కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకుంది. అమెరికా ఆంక్షలు విధించిన వాటిల్లో భారత్ సహా ఇండోనేసియా, తుర్కియే, యుఏఈ కంపెనీలు కూడా ఉన్నాయి. అమెరికా ఆంక్షల్ని ఎదుర్కొన్న భారతీయ కంపెనీల్లో కాంచన్ పాలిమర్స్, ఆల్కెమికల్ సొల్యూషన్స్, రమణిక్లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డైకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఇక ఈ కంపెనీలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఇరాన్తో పెట్రోకెమికల్స్ వ్యాపారంలో భాగస్వాములైనట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంక్షలు విధించిన క్రమంలో ఆయా కంపెనీలు సహా వాటికి చెందిన వ్యక్తులకు అమెరికా ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్ చేస్తారు.